నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్. ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైంలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి గారు. వెల్కమ్ జీవన్ రెడ్డి గారు. నమస్కారం. కాబోయే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు అని పిలవచ్చా? ఐఎమ్ సారీ, ఇంకా అసలు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించి డిసిషన్ ఇస్ ఎట్ టు బి టేకెన్ బై ది హైకమాండ్. అది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఆల్ ఆఫ్ సడన్గా లాస్ట్ మినిట్లో జీవన్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది, మీరు కావాలని అడిగారా? అంటే హైకమాండ్ ఏదైతుందో వాళ్ళు, నేను ఏదైనా కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ మ్యాన్, అంటే వాస్తవంగా ఏదైతున్నదో నేను అంతా అంటే పదవి అనేటువంటి ఒక భావన కాకుండా వాళ్ళ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక టీం వర్క్, టీంను కోఆర్డినేట్ చేయటం, అందరు కలిసి పనిచేసేటువంటి ఒక బాధ్యత మరి అప్పగించాలని చెప్పని హైకమాండ్ ఆలోచిస్తుందా, లేకుంటే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి అందరం కూడా కట్టుబడి పనిచేయవలసినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉన్నది. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. సో మీరు తీసుకొని పనిచేయడానికి రెడీగా ఉన్నారు పీసీసీ? ఒకవేళ ఇస్తే ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. ఒకవేళ ఇస్తే అంటున్నారు, ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది హైకమాండ్. మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది సమస్య కాదు. అంటే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, హైకమాండ్ అది ఓకే, నేను కాదనట్లేదు. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, జీవన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా కొంతమంది జీవన్ రెడ్డి పేరును తెర మీదకి తీసుకొచ్చి ఆయన మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పుడు నా ఇష్టాలకు తావనేది ఉండదు. ఇక్కడ పార్టీ పరంగా ఏదైతుందో పార్టీ బలోపేతానికి పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నేను ముందుకు పోవాల్సిన ఒక బాధ్యత నాపై ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను. సో ఒకవేళ మీ అధిష్టాన నిర్ణయమే జీవన్ రెడ్డి పీసీసీ అని డిసైడ్ చేస్తే మీరు లెటస్ సీ దానికి వై ఇఫ్స్ అండ్ బట్స్ వాట్ విల్ హ్యాపెన్, లెటస్ వెయిట్ అండ్ సీ. ఓ మనం లేని అంశాన్ని తెర మీద తీసుకొచ్చుకొని మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాలి? ఇదే అసలైన అంశం కదా సార్ కాంగ్రెస్ పార్టీ. తెర మీద పట్టుకుని ఇప్పుడు ఎందుకు డిస్కస్ ఇంతకు చేసుకోవాలి? మించిన గొప్ప అంశం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ? పార్టీ బలోపేతానికి కృషి చేయటానికి కేవలం అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తేనే నేను బలోపేతం చేయగలుగుతా, నా బాధ్యత నిర్వర్తించగలుగుతా అని భావించడం సరైనది కాదు నా దృష్టి లోపల. ఉన్న స్థాయి లోపల ఏదైతుందో ఐఎమ్ ఎమ్మెల్సీ రిప్రజెంటింగ్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్. ఐఎమ్ రిప్రజెంటింగ్ 4 undivided districts. As it is for the last 2 years, as an MLC, to the best of my ability, I am doing to strengthen the Congress party. ఇంకా భవిష్యత్తు లోపల ఏదైతుందో ఇంకా బెటర్ ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పిన పార్టీ అధిష్టానం ఏదైనా ఆలోచిస్తే దెన్ లెట్ us think. కానీ కాంగ్రెస్ పార్టీ నష్టపోవడానికి, ఇంత వీక్ అవ్వడానికి ప్రధానమైన కారణం నాయకత్వ లోపం కాదా? నో, ఐ డోంట్ థింక్. ఇప్పుడు పరిస్థితులు నాయకత్వ లోపం అని చెప్పని భావించడం నా దృష్టిలో సరైనది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ రెడ్డి గారు ఈజ్ డూయింగ్ ఇట్స్ రియల్లీ పార్టీని ఐక్యంగా నిలబెట్టడం లోపల ఆయన స్థాయికి మించి ఆయన పనిచేస్తున్నాయని చెప్పంటున్నాను. ఇన్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఇన్ సెలెక్షన్ ది క్యాండిడేట్స్, ఇట్ వాజ్ ది బెస్ట్ సెలెక్షన్. బట్ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ ఇట్ బికాస్ ఆఫ్ ది అలయన్సెస్, ది డిలే ఇన్ అనౌన్సింగ్ ది క్యాండిడేచర్స్, ఆర్ టీఆర్ఎస్ పార్టీ మీరు కొన్ని కార్యక్రమాలు, రైతు బంధు లాంటివే కానీ, కళ్యాణ లక్ష్మి లాంటివే కానీ, లేక అధికంగా ధనం వ్యయం చేయడమే కానీ ఓటర్లను ఆకర్షించడానికి కొన్ని కారణాల వల్ల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు. కానీ ఏదైతున్నదో మొన్నటి అసెంబ్లీ ఎన్నిక కానీ, పార్లమెంట్ ఎన్నిక కానీ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబడ్డది. నాయకత్వం కానీ, నాయకులు కానీ అందరు కలిసి పనిచేసిండ్రు, కానీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. అంటే మీరు అద్భుతంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ, డోంట్ సే అద్భుతం, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తప్పకుండా అందరం కలిసి పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ఏదైతుందో మా శాయశక్తిలో కృషి చేసినాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎక్కడ ఐకమత్యం ఉందో మీరు చెప్పాలి. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఎక్కడుంది? తిట్టుకుంటున్నారు కదా. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ కరీంనగర్లో వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు ఎవరికైనా ఉన్నప్పటికీ వీళ్ళ అభ్యర్థుల విజయానికి సంబంధించి ఏదైతుందో ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి పనిచేశారు. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్. ఒక శ్రీధర్బాబు గారు గెలవగలిగారు. అంత మాత్రాన మాలో అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయం ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అది ఏదైతుందో
అది అవాంతరంగా మారింది, గెలుపు విజయావకాశాలు దెబ్బతినిపోయిపోయిన భావించడం వీల్లేదు. సిమిలర్ యూ టేక్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ ఇస్తే ఉన్న కొమర్టెడ్ బ్రదర్సే కానీ, జానారెడ్డి గారే కానీ, ఉత్తమ్ రెడ్డి గారే కానీ అందరూ కూడా కలిసి పనిచేశారు. ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అంతేగాని ఏదైతున్నదో మాలో అనైక్యత, మేము కలిసి పనిచేయలేకపోవడంతో మేము ఆశించిన ఫలితాలు పొందలేకపోవడం చెప్పనేది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. ఇప్పుడు పొద్దున లేస్తే కాంగ్రెస్ నాయకులు డయాస్ల మీదనే తిట్టుకుంటారు అని జనం అనుకోవట్లేదా? ఇప్పుడు డాన్స్ ఎక్కడో భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రం మీరు తిట్టుకుంటున్నారు అని చెప్పంటే ఎట్లండి? ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ డెమోక్రటిక్ పార్టీ. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనంత మాత్రాన ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విభేదాలు విమర్శించుకుంటున్నారు. ఎస్, డెఫినెట్లీ దేర్ ఆర్. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయం ఉన్నామని చెప్పి నేను కూడా అంటున్నా. ఐఎమ్ నాట్ డినైయింగ్ భిన్నాభిప్రాయాలు ఉన్నవి. కానీ దాన్ని ఏదైతుందో ఇంకా 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 కలిసి ఉంటే బెటర్ ఉంటుంటుంది. అది వేరే విషయం కావచ్చు. అంతేగాని ఏదైతుందో ఆశించిన ఫలితాలు పొందలేకపోవడానికి అదే కారణం చెప్పని భావించాను. కానీ బీజేపీ బలం పెంచుకొని కాంగ్రెస్ ఇంత వీక్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? మీ లోపం కాదా? ఇప్పుడు బీజేపీ బలం పెంచుకుందని ఎక్కడ అనుకుంటుండండి? దుబ్బాకలో గెలిచారు. నేను అదే చెప్తాను. ఐఎమ్ కమింగ్ టు దట్. దుబ్బాకలో ఏదైతున్నదో టీఆర్ఎస్ ఓటమి. రాదర్ ఇట్ ఈస్ బీజేపీ గెలుపున్న దానికంటే టీఆర్ఎస్ ఓటమి అని చెప్పని మీరు భావించండి. వాస్తవం ఇట్ వాస్ మీరు దుబ్బాక వాజ్ రిప్రజెంటింగ్ బై ది టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి. రామలింగారెడ్డి గారు చనిపోవడంతో మనకు ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ ఏదైతుందో ఇదే రఘునందన్ రావు గారు ఫర్ లాస్ట్ 3 ఎలక్షన్స్ కంటిన్యూస్లీ ఈజ్ లాస్ట్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు అభ్యర్థిత్వం పట్ల కొంత మేము వెనుకబడిపోయినాం. టు బి ఫ్రాంక్, ఏదైతుందో గతంలో ముత్యంరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉండటం, మొన్నటి ఎన్నికల్లో వారికి అవకాశం లభించకపోవటం, ఆయన పార్టీ మాకు దూరం కావటం, ఇవి కొంత మాకు ఇబ్బంది కలిగించింది. అక్కడ రఘునందన్ రావు గారు ఏదైతుందో అడ్వాన్స్ అయిపోయింది. పీపుల్ వాంటెడ్ టు గెట్ డిఫీట్ టీఆర్ఎస్ పార్టీ. హూ కెన్ గెట్ డిఫీట్ టీఆర్ఎస్ పార్టీ? బెటర్ చాయిసెస్ ఆర్ దేర్ ఫర్ భారతీయ జనతా పార్టీ. బెటర్ చాయిసెస్ ఆర్ దేర్ ఫర్ రాదర్ రఘునందన్ రావు దెన్ బీజేపీ. బెటర్ దెన్ రఘునందన్ రావు దెన్ బీజేపీ. కాబట్టి ఏదైతుందో టీఆర్ఎస్ ఓడించాలి. కాబట్టి రఘునందన్ రావు గారు ఓడించగలుగుతామని చెప్పని ఓట్లంతా ఏదైతుందో రఘునందన్ రావు వైపు మళ్ళీ. మీకెందుకు రాలే? అంటే అక్కడ ఆయన బెటర్ ప్లేస్ అయిపోయింది. మీరు ఎందుకు బెటర్ ప్లేస్ పెట్టలేకపోయారు? కాంగ్రెస్ ఎందుకు బెటర్ కాలేకపోయింది? డిపాజిట్ రాలే కాంగ్రెస్. ఐ యామ్ ఆల్రెడీ టోల్డ్ విత్ యూ. రఘునందన్ రావు గారు ఏదైతుందో 3 పర్యాయాలు కంటిన్యూస్లీ లాస్ట్ ఫ్రమ్ దట్ అసెంబ్లీ సెగ్మెంట్. ఆయన సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. ఆయన కాంగ్రెస్ కంటే బెటర్ ప్లేస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కన్నా బెటర్ ప్లేస్లో రావడంతో ఏదైతున్నదో అక్కడ టీఆర్ఎస్ ఓటమి ప్రధానం. కాబట్టి ఓటర్ వెంట్ టువర్డ్స్ రఘునందన్ రావు. అదే టీఆర్ఎస్ కాంగ్రెస్కి ఇంకా ఓటు ఎక్కువ చీల్చుకుని ఉండున్నట్టయితే టీఆర్ఎస్ గెలుస్తుంది. పీపుల్ డజంట్ వాంట్ ఇట్. వాట్ అబౌట్ జిఎంసి? పీపుల్ జిహెచ్ఎంసీలో వాట్ రోల్ బీజేపీ దే హావ్ ప్లేడ్ మనం అందరం గమనించాం. మీరు డిఫెండ్ వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని కొట్లాడినండి? ప్లీజ్, భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతంతో కొట్లాడినండి? వాళ్ళకి ఏదైనా ఎలక్షన్ మేనిఫెస్టో ఉన్నదా? కేవలం మతవాదంతో ఏదైతుందో సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నం చేసేది. మీరు డిఫెండ్ చేయొచ్చు కదా. వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అక్కడ ఏదైతుందో ఓటే ఇరు మతాల మధ్య పోలరైజ్ అయిపోయింది. అది నిజంగానే భారతీయ జనతా పార్టీ గెలుపుగా భావించినట్టయితే అటువంటి గెలుపు అవసరం లేదు. ఈ సమాజాన్ని చీల్చేటటువంటి గెలుపు అవసరం లేదు. ఈ సమాజాన్ని ఐక్యంగా నిలబెట్టగలిగేటువంటి గెలుపు కావాలి. కుల మతాలకు అతీతంగా యావత్ సమాజాన్ని ఐక్యంగా నిలిపేటటువంటి ఒక రాజకీయ పార్టీ కావాలి, గెలుపు కావాలి. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో కేవలం ఎన్నికల గెలుపు కొరకు ఏదైతుందో ఈ సమాజాన్ని చీల్చడానికి మేము సిద్ధమని చెప్పి భావించేటటువంటి గెలుపు కాంగ్రెస్ నెవర్ వాంట్ సచ్ విన్నింగ్. రేపు ఇదే విధంగా మీరు సైలెంట్ గా ఉంటే డిఫెండ్ చేయలేకపోతే రాష్ట్రం అంతా పోలరైజ్ అవ్వచ్చు కదా. వీఆర్ కాన్ఫిడెంట్. ప్రజలు విజ్ఞులు తప్పకుండా ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతే ఈ ఆశయాలతో తెలంగాణ సాధించుకున్నామో ఈ ఆశయాల ఫలాలు కల్పించడం లోపల టీఆర్ఎస్ వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ మోడీ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఏదైతుందో
అటు వ్యవసాయ రైతు చట్టాలకు సంబంధించే కానీ జీడిపికి సంబంధించే కానీ జీడిపి అంటే నాట్ జీడిపి యువర్ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఏ విధంగా ధరలు పెరుగుతూ సామాన్యుడిపై ఆర్థికంగా భారం మోపుతున్నాయి, ఏ విధంగా భారత రక్షణకు సంబంధించి ఏదైతుందో వీళ్ళ మోడీ గారు వీళ్ళ చేతులు ఉడిగి ఆయన చైనా ముందు ఏదైతుందో మరి నిలబెట్టుకోలేకపోతున్నాడు, ఇవన్నీ గమనిస్తున్నాం. నేను అదే అంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. అటు కేంద్ర వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకించి జనాల్లోకి వెళ్ళొచ్చు, రాష్ట్ర వ్యతిరేక విధానాల్ని విభేదిస్తూ జనాల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు. ఆ ప్రయత్నం కాంగ్రెస్ చేయకుండా కాంగ్రెస్ ఎజెండా ఒకటే, మేము సైలెంట్గా ఉంటాము, ప్రభుత్వ వ్యతిరేకత మాకు వర్కౌట్ అవ్వాలి, మేము సైలెంట్గా ఉంటాము, ప్రెస్ మీట్లకి గాంధీ భవన్లో పరిమితం అవుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఒక్కసారి దయచేసి గమనించి, వీఆర్ నాట్ సైలెంట్. ఇవాళ క్షేత్ర స్థాయి లోపల ఏదైతుందో ఇవాళ రైతాంగానికి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభింపు చేయడం జరిగిందో, ఇవాళ ఇదే కేసీఆర్ గారు మోడీ గారితో ఒప్పందం కుదుర్చుకొని నూతన వ్యవసాయ చట్టాల అమలుకు అనుగుణంగా మేము ఏదైతుందో రాష్ట్రం లోపల ఈ ధాన్యం సేకరణ కేంద్రం నిలిపేస్తూ ప్రకటన చేయడంతోనే మేము క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసినాం. గ్రామ స్థాయిలో మొదలుకొని మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మేము ఉద్యమాలు చేసినామని చెప్పి అంటున్నాం. మేము వీఆర్ నాట్ సైలెంట్. ప్రతి టైం టు టైం ఏదైతే వీఆర్ రెస్పాండింగ్. రేపు ఏదైతే ఉందో 30th నాడు మేము ఆర్మూర్లో పసుపు రైతుకు మద్దతు ధర కల్పించడానికి ఏదైతే ఉందో రేపు దీక్ష కార్యక్రమం చేపట్టబోతున్నాం అని చెప్పి అంటున్నా. వాళ్ళు ఎవ్రీవేర్ ఎవ్రీ టైం మేము ప్రజా సమస్యల పట్ల ఏదైతే మేము ముందు పోరాటం చేస్తామని చెప్పి అంటున్నా. జస్ట్ ఏదో గాంధీ ఉన్న ప్రెస్ కాల్ దిస్ ఇస్ పార్ట్. కానీ పీసీసీ లేకుండా పీసీసీ అధ్యక్షుడు లేకుండా ఎట్లా మీరు పోరాడగలుగుతారు? ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఈస్ దేర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ ఈస్ దేర్. ఏ నాయకుడు వెళ్ళినా నాకు సంబంధం లేదు, నేను త్వరలో దిగిపోయేవాడిని అని ఆయనే చెప్తున్నారు ఓపెన్ గా. స్టాప్ గ్యాప్. వారు ఏదైతుందో వాస్తవంగా ఏదైతుందో వారు నైతికంగా ఆశించిన ఫలితాలు నేను కల్పించలేకపోయాను కాబట్టి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని రాజీనామా చేశాను. స్థానిక ఈ గ్యాప్ స్టాప్ గ్యాప్ ఏదైతే ఉందో ఈజ్ ఆస్ టు కంటిన్యూ. వారు ఏదైతే ఉందో ఆ స్టాప్ గ్యాప్లో కూడా ఫుల్ ప్రెజర్ పీసీసీ ప్రెసిడెంట్గా వారు పనిచేస్తారు. స్టాప్ గ్యాప్లో కూడా ఫుల్ ప్రెజర్ పీసీసీ ప్రెసిడెంట్గా వారు పనిచేస్తారు. ఒకవేళ ఈ అధ్యక్ష ఎంపిక ఆలస్యం జరిగితే కాంగ్రెస్కి అసలుకే మోసం వచ్చే అవకాశం లేదా? ఇప్పుడు అధ్యక్ష ఎంపిక జాప్యం జరుగుతుందని చెప్పని కాదు. ఇప్పుడు బికాస్ న్యూ ప్రెసిడెంట్ హ్యాస్ టు బి ఎలెక్టెడ్ ఎట్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఆల్సో ఇట్స్ బీయింగ్ ఎక్సర్సైజ్. చాలా సింపుల్గా తీసుకుంటున్నారు ఇట్స్ బీయింగ్ ఎక్సర్సైజ్. దాన్ని ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏదైతుందో పరిశీలిస్తుండో, సాధ్యమైతే తొందరలో ఏదైతుందో ఈ మధ్యలో ఏదైతే మనకు ఉప ఎన్నికలు రావటము దానికి కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవం, కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. కానీ తప్పకుండా త్వరలోనే అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి కాబోతుంది. ఎవరు అధ్యక్షుడైనా కానీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలిపి రాబోయే కాలం లోపల ఇటు రాష్ట్ర స్థాయి లోపల అధికారాన్ని రావటమే కానీ అట్లా ఈ జాతీయ స్థాయి లోపల కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల తప్పకుండా అటు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. సో మీరేమైనా చెప్పారా పార్టీకి ఎవరికి పీసీసీ ఇస్తే బాగుంటుంది, నాకే ఇవ్వండి అనో లేకపోతే వేరే వాళ్ళకి? ఇంటర్నల్ అఫేర్, ఇంటర్నల్, దట్స్ ఆల్ ఇంటర్నల్ అఫేర్. కానీ మీ క్యాడర్ మాత్రం ఇంటర్నల్ మాత్రం ఎదురు చూస్తుంది కదా ఒక నాయకుడు అది కోసం. త్వరలో పూర్తి కాబోతుంది కదా. ఆఫ్టర్ నాగార్జున త్వరలో పూర్తి 3-4 నెలల తర్వాత పూర్తి కాబోతుంది కదా. ఇట్స్ నాట్ ఫార్ అవే, త్వరలో పూర్తి కాబోతుంది. సో ఇక రాష్ట్రం విషయానికి వద్దాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న చాలా అంశాల విషయానికి వస్తే బీజేపీ మీ మీద చేస్తున్న బలమైన ప్రచారం దాన్నే బలంగా తీసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ నాయకులు అమ్ముడుపోతారు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి హోల్సేల్గా వాళ్ళు అటు వెళ్ళిపోతారు మీరు ఓట్లేసి గెలిపించిన అని. దీన్ని ఎట్లా మీరు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఎదుర్కోగలుగుతారు? మార్పిడికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ అనేటువంటి ఒక భిన్నాభిప్రాయాలు ఏముండేయండి. వాడు పార్టీ మారేటోడు ఏ పార్టీ ఉన్నా మారుతాడు. వాడు టీఆర్ఎస్ ఉన్నా మారుతాడు, కాంగ్రెస్ ఉన్నా మారుతాడు, బీజేపీలో మారేటాడు. కాంగ్రెస్ ఉంటే మారుతాడు, కాంగ్రెస్ కొట్టేస్తే అడ్డే పోతుందని చెప్పని కాదు. ఇవాళ బీజేపీ 12 మంది ఎమ్మెల్యేలు, ఇవాళ బీజేపీకి సేమ్ లాభమే. టీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు ఒకే పార్టీ. ఒక నాణానికి రెండు వైపులు ఎట్లయితే ఉంటుందో ఇలా బీజేపీ అండ్ టీఆర్ఎస్ఏ ఈ రెండు కూడా ఏదైతుందో మిత్రపక్షాలు. పైకి ఏదైతుందో భిన్నపక్షాలు, అంతర్గతంగా మిత్రపక్షాలు. ఇదే కేసీఆర్ గారు వీళ్ళ మోడీ గారికి ఏదైతుందో పొర్రుదండాలు పెట్టి
ఆయనతో ఎన్ని ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ రాష్ట్రంలో అధికార మార్పిడికి సంబంధించే కానీ రేపు అవసరం వస్తే ఎన్డీఏ కూటమిలో చేరడానికి కానీ అన్ని ఒప్పందాలు కుదిరిపోయినాయి. వాళ్ళు అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కదా. వాళ్ళకి కావాల్సింది ఢిల్లీ అధికారం ప్రధానం అండి. ఇక్కడ వారికి కావాల్సింది ఢిల్లీ అధికారం ప్రధానము. ఢిల్లీ అధికారం నిలబెట్టుకోవడానికి కొరకు వాళ్ళు ఇక్కడ ఎవరితోనైనా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు మిత్రపక్షాలు దోనో భాయి వాళ్ళు అదే అంటున్నారు. రేపొద్దున ఢిల్లీలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్తో కూడా చేతులు కలపడానికి రెడీగా ఉంది. కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఆ విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించారు. ఏదైతుందో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇవాళ కాదు, టీఆర్ఎస్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ టీఆర్ఎస్ వైర్ పక్షాలుగా ముందుకు పోతుంది. బట్ టీఆర్ఎస్ బీజేపీ అట్లా కాదు. టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి మద్దతు తెలిపింది. మీ నోట్ల రద్దే కానివ్వండి, త్రిపుల్ తలాఖే కానివ్వండి, కశ్మీర్ సమస్య కానీ, చివరికి ఈ నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా ముందు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా కానీ అఫ్లేట్ యూటర్న్ తీసుకొని నూతన వ్యవసాయ చట్టాల అమలు కూడా ఏదైతుందో కేసీఆర్ మద్దతు తెలుపుతుంది. భయపడుతున్నాడు, జైలుకు పంపిస్తామని భయపడుతున్నాడు వాళ్ళే అంటున్నారు. వాస్తవం మరి వాస్తవం. నేను కూడా అదే అంటున్నాను. ఇద్దరు ఒకటి అవుతుందని చెప్పాను. ఎందుకు పంపలేడు జైలుకి ఎందుకు పంపలేరు అని చెప్పంటున్నాను. టీఆర్ఎస్ వీక్ అవుతున్న ఈ సందర్భంలో అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది, మేము అధికారంలోకి వస్తుంది, మళ్ళీ వాళ్ళతో ఎందుకు గెలవాలని వాళ్ళు అంటున్నారు కదా. ఏదైతుందో పూర్తి స్థాయిలో విశ్వాసం లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం కొన్ని ప్యాకెట్స్ పట్టణ ప్రాంతాలకు పరిమితమై ఉన్నది. వేర్ ముస్లిం పాపులేషన్ ఈజ్ లిటిల్ మోర్. అక్కడ ఏదైతుందో మతవాదాన్ని రెచ్చగొట్టి బలపడటానికి అవకాశం ఉన్నది. ఎక్కడ మీ ముస్లిం పాపులేషన్ ఉండదో ఆడ భారతీయ జనతా పార్టీ బలపడేటువంటి అవకాశాలు లేవు. అది వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి. ఇవాళ మీకు హైదరాబాద్ వచ్చే రిజల్టే రేపు మీకు వరంగల్ ఖమ్మంలో రిపీట్ కాదు. ఇవాళ మీకు హైదరాబాద్లో వచ్చే రిజల్ట్ ఏదైతుందో మీకు నాగార్జునసాగర్లో రిపీట్ కాదు. నాగార్జునసాగర్ టోటల్లీ రూరల్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ. ఆడ 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీ వరంగల్ ఖమ్మం కూడా ఇఫ్ టేక్ ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా డెన్సిటీ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఉన్నదో మీ వరంగల్ ఖమ్మంలో లేదు. అక్కడ 100% ది ఫైట్ వుడ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. బీజేపీ విల్ గో టు థర్డ్ ప్లేస్. అది వాళ్ళకు కూడా తెలుసు. అది కాబట్టి ఏదైతుందో టీఆర్ఎస్ను ఒకవైపు బెదిరిస్తూ లొంగ తీసుకుంటూ ఆ కేసులను ఆయుధాలుగా అస్త్రాలుగా చూపెడుతూ లొంగ తీసుకుంటూ అటు ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం కొనసాగుతున్నది. డెఫినెట్లీ బై కమింగ్ ఎలక్షన్సే ఈ మీకు టీఆర్ఎస్ ఏదైతుందో ఎన్డీఏలో భాగస్వామిగా ఎన్నికల్లో ముందుకు రాబోతుంది. రేపు పొద్దున్న 2 ఎమ్మెల్సీల పరిస్థితి ఏంది? వీఆర్ కాన్ఫిడెంట్ బికాస్ హైదరాబాద్ అండ్ నల్గొండ, మహబూబ్ నగర్ selection process is almost in another 2-3 days candidates would be announced. తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం ఉన్నది. అక్కడ జానారెడ్డిని గెలిపించి ఇక్కడ టీఆర్ఎస్ పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఒక విమర్శ. పల్లా రాజేశ్వర రెడ్డి కాలు కింద ఏదో అంటారు తలకాయ కింద కాలు మీద పెట్టిన గెలువు. పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఓట్ ఫర్ టీఆర్ఎస్. నో గ్రాడ్యుయేట్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఓట్ ఫర్ టీఆర్ఎస్. మీకు అక్కడైనా ఇక్కడైనా గెలుపు టీఆర్ఎస్ ఇతరులదే గెలుపు అవుతుంది. అక్కడైనా ఇక్కడైనా. ఇక్కడ కూడా ఏదైతుందో మేము అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాం. 100% ఇక్కడైనా గెలుస్తాం, అక్కడైనా. టీఆర్ఎస్ 2 సీట్లు కూడా ఏదో డిపాజిట్ పోతాయి. ఎందుకు కేసీఆర్ చాలా సైలెంట్గా ఉన్నాడు? ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కావచ్చు, కరోనా టైము, ఆ తర్వాత జరిగిన అంశాలు చాలా విషయాల్లో కూడా ఎక్కడా కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం. మోడీ గారితో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగం ఈ సైలెంట్. దానికి దీనికి ఏం సంబంధం? ఇది ఏంటి కదా బాబు, ఈయన అవినీతి ఏదైతున్నదో ఎక్కడ బట్ట బయలవుతుందో అని చెప్పినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముంది? అదే మరి అదే ఒప్పందం. ఇప్పుడు అక్కడికి లాంగన యూటర్న్ తీసుకొని వ్యవసాయ చట్టాలను నేను సమర్థిస్తున్నట్టుగా గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలు నిలిపేస్తా అని చెప్పి ఆయన ప్రకటన ఎందుకు చేసిండు? నేను యాగమల్ల నేను మార్కెట్లో బలోపేతం చేస్తా, అవసరం వస్తే మార్కెట్లో ఏదైతుందో కావాల్సిన నిధుల్ని కడ్డాం చేస్తా అంటుండు. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పనకి ఏదైతుందో నేను కట్టుబడి ఉంటా, మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పిస్తాను ఒక్క మాట కూడా మాట్లాడతలేడే. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఇప్పుడు ఈయన భయపడితే వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్? వాళ్ళకి నేను ముందే చెప్పే ఈయన భయపడుతున్నారు. ఆల్రెడీ టోల్డ్ విత్ యూ, మీకు ఏదైతుందో వాళ్ళు ఆశించిన స్థాయి లోపల తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చే అవకాశాలు వాళ్ళకి కనబడటం లేదు. కాబట్టి ఏదైతుందో ఏదో రకంగా టీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టయితే, టీఆర్ఎస్ను ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకున్నట్టయితే రేపు భవిష్యత్తు లోపల వాళ్ళు కేంద్రం లోపల ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేటీఆర్ అయితే ఎవడైతే దానిలో కావాల్సింది ఢిల్లీలో ఏదైతుందో బీజేపీ రాజ్యం కావాలి వాళ్ళకు. అక్కడ బీజేపీ రాజ్యం కొనసాగితే ఇక్కడ ఎవడు రాష్ట్రంలో ఉన్నా కానీ ఏదైతుందో వాళ్ళదే నడుస్తుంది కదా. ఇప్పుడు రేపొద్దున నచ్చని నాయకుడికి సీనియర్ని కాకుండా వేరే వాళ్ళకి పీసీసీ ఇస్తే సీనియర్లు చాలామంది ఉంటారా కాంగ్రెస్ పార్టీ? సార్ నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్వేస్ యునైట్. ఎవరితో కూడా ఏదైతుందో అందరం కలిసి ఉండే ఒక భావంతో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది, అందరం ఐక్యంగా ఉన్నాము. ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అయినా కానీ అందరం కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి ఆలోచన ఒకటే, రాష్ట్రం లోపల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తేవటం, అట్లాగే కేంద్రం లోపల ఏదైతుందో యూపీఏను అధికారం తేవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతుంది. కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయబోతున్నారన్నది ఒక చర్చ రాష్ట్రంలో. సరే, అది చేస్తారా చేయరా తర్వాత విషయం. ఈ ఆలోచన ఎందుకు కేసీఆర్లో వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆయనకి ఏంటంటే రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో ముందైతే ఒకటి చేసి పెట్టుకుంటానేం కదా. రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతుందో బలోపేతం కనబడుతుంది. ఈ సెకండ్ టర్మ్ ఈజ్ రన్నింగ్ ఫర్ హిమ్. థర్డ్ టర్మ్ రావడం అనేది అంత మామూలు విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ బలం కనబడుతుంది. ఏదో ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రిగా చేయగలిగినట్టయితే భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రిగా నిలబడతాడు. మళ్ళీ పదవి మార్పిడి భవిష్యత్తు లోపల ఏదైతే ఏ ఆటంకాలు లేకుండా ఉంటాయో అనేటువంటి ఒక భావనతోని మరి కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఉంటాడు. మొన్న మోడీ గారితో కుదుర్చుకున్న ఒప్పందంలో ఇది కూడా ఒక భాగమై ఉంటుంది. మన మోడీ గారితో కుదుర్చుకున్న ఒప్పందంలో రాష్ట్రంలో అధికార మార్పిడి కూడా ఒక భాగం అయి ఉంటుంది అనే ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు బీజేపీకి రెండు శత్రువులే కదా, ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి శత్రువు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి ప్రధానంగా శత్రువు కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ఏదైతే వాళ్ళు ఎప్పుడు శత్రువుగా చూడరు. టీఆర్ఎస్ ఏదైతుందో దాన్ని అవసరం మేరకు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అంతే తప్ప ఏదైతుందో వాళ్ళు టీఆర్ఎస్ ఎప్పుడు కూడా శత్రువుగా చూడటం లేదు. టీఆర్ఎస్ ఆల్వేస్ దే ఫీల్ ఇట్స్ ఎ బీ టీమ్ ఫర్ దెమ్. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? సంక్షేమం కావచ్చు, కేటాయిస్తున్న బడ్జెట్ ఓవరాల్ ది గవర్నమెంట్ ఈస్ 100% ఫెయిల్యూర్. 100%. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ అనుకుంటూ చెప్తున్నాను. అంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతు కూలీలే కానీ, ఇటు విద్యావంతులే కానీ, విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులే కానీ అందరూ కూడా చెప్పంటున్నాను. నో వన్ ఈజ్ హ్యాపీ, including TRS MLAs also not happy. Only KCR family is happy. Only KCR family is happy. ఇంకొక 2-3 years టైం ఉంది కదా, కేసీఆర్ మళ్ళీ జనాల్ని బ్యాక్ తెచ్చుకునే అవకాశం లేదా? లెట్ us see. అంత సులువు కాదు. ఒక్కసారి వ్యతిరేక భావన అనేది పొడచూపితే అది మళ్ళీ వెనక్కి పోదు. ఇప్పుడు వ్యతిరేక భావన పొడచూపితే అది ఇక వ్యతిరేక భావన పెరుగుతూ పోతుంటుంది తప్ప ఏదైతుందో అది రివర్స్ గేర్ పడదు. ఇక అది ఆయన కూడా తెలుసు. కాబట్టి ఏదైతున్నదో ఇప్పుడు మరి రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో ఇప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తే భవిష్యత్తులో కనీసం మాజీ ముఖ్యమంత్రి కానీ మిగిలిపోతున్నారనే ఒక భావనతోని మరి మొన్న మోడీ గారితో కుదుర్చుకున్న ఒప్పందంలో అది కూడా ఒక భాగం అయి ఉంటుందనే ఒక భావన వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో కేంద్ర వ్యవసాయ చట్టాల మీద మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, కొంతమంది వాటిని స్వాగతిస్తున్నారు. నిన్న జరిగిన హింసాత్మక ఘటనల విషయంలో కూడా రకరకాల మిక్స్డ్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. నిన్నటి సంఘటన దురదృష్టకరం. దానికి ఎవరైనా కలిగితే నొబ్బడి విల్ సపోర్ట్ ఇట్. నిన్నటి దురదృష్టకరమైన సంఘటనకు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. బేసిక్గా నిన్నటి సంఘటనలకి బాధ్యుడైనటువంటి దీప్ సిద్ధు ఏదైతున్నదో ఆయన మోడీ గారి అభిమాని. నిన్న జరిగిన సంఘటనకి ఏదైతుందో ప్రధాన బాధ్యుడు సూత్రధారుడు దీప్ సిద్ధు ఏదైతున్నదో మోడీ గారి అభిమాని. ఇవాళ ఏదైతుందో ఈ రైతు ఉద్యమాన్ని నీరుగార్చడం ఒక కుట్రలో భాగంగా నిన్నటి హింసాయుత సంఘటన జరిగి ఉండొచ్చు అనే భావనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే కొన్ని సంఘ విద్రోహ శక్తులు పనిచేశాయి దేశ సమగ్రతను దెబ్బతీయడానికి. ఇప్పుడు దేశ సమగ్రతను దెబ్బతీయడానికి కాదు, రైతు ఉద్యమాన్ని ఏదైతుందో దెబ్బతీయడానికి అధికార పార్టీ ఏదైతుందో కుట్రపూరితంగా ఇవాళ ఈ దీప్ సిద్ధు అనేటువంటి మోడీ గారి అభిమాన్ని వినియోగించుకొని ఈ హింసాయుత సంఘటన ప్రేరేపించినట్టు కనబడుతుంది. అదర్వైజ్ ఎర్రకోటను ముట్టడించమేంటే దట్ ఆన్ 26 జనవరి, whether it's on 15th August or 26th January ఏదైతుందో అది రక్షణ దళాల చేతుల్లో ఉంటుంది. సాధారణంగా రక్షణ దళాల చేతుల్లో ఉంటుంది. రక్షణ దళాల చేతుల్లో ఉన్నటువంటి ఎర్రకోటను ముట్టడించగలిగినారంటే అన్లెస్ దెర్ ఇస్ కొల్యూజన్ ఆర్ సంథింగ్, కుట్ర లేకుండా ఉన్నట్టు అది ఏ విధంగా జరుగుతుంది? అంత మామూలు విషయం కాదు కదా. ఇవాళ ఏమైపోయి అందరికీ లుక్అవుట్ నోటీసెస్ జారీ అయిపోయినాయి. ఏ విధంగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలి? వాస్తవంగా ఏదైతుందో మినిమం సపోర్ట్ సంబంధించి ఇప్పటికైనా తగు చట్టంలో మార్పులు చేస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దే హ్యావ్ ఆల్రెడీ కమ్ డౌన్ టు అన్ ఎక్స్టెంటే మేము 1.5 సంవత్సరం దీన్ని నిలిపేస్తామని చెప్పి అంటున్నాం.
అంటే 1.5 సంవత్సరం నిలిపివేయడానికి మీరు సిద్ధపడుతుందని చెప్పంటే ఆ చట్టంలో ఉన్న లోపాలను ఒక విధంగా మీరు అంగీకరిస్తున్నట్టు, మీరు ఒక విధంగా అంగీకరిస్తున్నట్టు. మీరు 1.5 సంవత్సరాలు 3 పంటల కాలం ఏది ఇచ్చిందో దాన్ని నిలిపేస్తామని చెప్పని మీరు పేర్కొంటున్నారు. మరి ఇంకో 3 పంటల కాలం ఆపేస్తే ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు తేల్చుకోవచ్చుగా నువ్వా మేమా. నిజంగానే నూతన చట్టాలు అంతా బాగున్నట్టయితే యూ గో ఆన్ దట్ ఎజెండా, వీల్ గో ఆన్ దట్ ఎజెండా. మేము మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పన పట్ల ఏదైతే ఉందో వీళ్ళ యూపీఏ కాంగ్రెస్ పార్టీ వివిధ రాజకీయ పార్టీలు అన్నీ ఏదైతుందో మేము దాని మీద పోతాం. నువ్వు నూతన వ్యవసాయ చట్టాలు నువ్వు ఎన్నికలు పో. అంటే రైతులకి సంఖ్యలు ఉంటే వాటిని తీసేస్తామని అంటే అనవసరంగా వీటిని అడ్డుకుంటున్నారు. స్వేచ్ఛా మార్కెట్ ఇవాళ కూడా ఉన్నది, స్వేచ్ఛా మార్కెట్ లేక కాదు. స్వేచ్ఛా మార్కెట్ భిన్నంగా ఎవరు లేరు. స్వేచ్ఛా మార్కెట్ డస్ నాట్ మీన్ వీళ్ళ కనీస మద్దతు ధర అనే దానికి ఏదైతుందో కళ్ళెం వేయడం కాదు. దానికి దీనికి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు. కనీస మద్దతు ఇప్పుడు ఏంటి సంబంధం అని అడుగుతున్నారు. ఇవాళ నూతన వ్యవసాయ చట్టంలో కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏ విధమైన రక్షణ అష్యూరెన్స్ లేకపోవడంతో మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు లోపల ఉండే అంతరార్థం పరమార్థం అదే. వాడు కొనేటోడు ఏదైతున్నదో కనీస మద్దతు ధరకు సంబంధం లేకుండా తక్కువ ధర కొనుగోలు చేస్తా అని చెప్పారంటే నేను కనీస మద్దతు ధర కల్పించే విధంగా నాకు ఆంక్ష లేకుంటే హౌ కెన్ ఐ ఇన్సిస్ట్ ఫర్ ఇట్. రైతు ఎక్కడ మోసపోతున్నాడు, దగా చేయబడుతున్నాడు. ఆ కనీస మద్దతు ధర కల్పనకు ఏదైతుందో చట్టంలో అష్యూరెన్స్ లేకపోవడమే ప్రధానమైనటువంటి ఒక కారణం అని చెప్పక తప్పదంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో ఇవాళ సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.